అట్లీస్ట్ మీ ఫ్రీడమ్ ఫైటర్ కోటాలో ఒక మెడికల్ సీటో ఇంజనీరింగ్ సీటో ఇప్పించండి అంటే అది కుదరదంటారు. చదివిన చదువుకి ఉద్యోగం వస్తుందా చూడు, లేదా ఉన్న పొలాన్ని గౌరవంగా వ్యవసాయం చేసుకో. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ నెంబర్ తీసుకురండి, నా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను. 500 రూపాయలు ఇచ్చుకోండి, ట్రీట్మెంట్ ఇచ్చేస్తారు డాక్టర్ గారు. లేదా ఉంది. ఆ హెడ్ చేతికి ఒక 250 రూపాయలు ఇవ్వండి, వెళ్ళి సర్టిఫికేట్ ఏర్పాటు చేస్తాడు. ఇప్పుడే కావాలంటే 150 రూపాయలు అవుతుంది. లేనోడు ప్రాణాలతో ఉంటే ఏంటి, చస్తే ఏంటి? నీ ప్రోగ్రెస్ రిపోర్ట్లో మాత్రం నువ్వు నాన్న సంతకం పెట్టొచ్చా? కాదన్నయ్యా, నా ప్రోగ్రెస్ కోసం ఒకే ఒకసారి నాన్న సంతకం ఈ చెక్కులు పెట్టు. 5 10 అయితే పర్వాలేదు, 20,000 రూపాయలు వేసావు. అయ్యో, నాన్నగారికి తెలిస్తే నన్ను చంపేస్తారు. ఉద్యోగం సద్యోగం లేని వాడికి ఎందుకు 20,000 రూపాయలు? ఉద్యోగానికి కావాల్సిన సర్టిఫికేట్స్ కానీ 20,000 రూపాయలు ఎందుకు? ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ లో నా పేరు ఇంత క్రితం రిజిస్టర్ చేసినట్టు డేట్ మార్చడానికి. అంటే నీకన్నా ముందు ఉద్యోగం రావాల్సిన వాళ్ళ కడుపు కొట్టి నువ్వు ఉద్యోగం సంపాదిస్తావు. ఈ రోజుల్లో ఇలా చేస్తేనేనండి ఉద్యోగం వచ్చేది. తప్పుడు దారిలో వచ్చే ఆ ఉద్యోగం నీకు అవసరం లేదు. నోరెత్తితే చాలు నీతి నిజాయితీ అది ఇది అంటూ నా ఫ్యూచర్ ఎందుకండి స్పాయిల్ చేస్తారు? అట్లీస్ట్ మీ ఫ్రీడమ్ ఫైటర్ కోటాలో ఒక మెడికల్ సీటో ఇంజనీరింగ్ సీటో ఇప్పించండి అంటే అది కుదరదంటారు. అది ఏ దిక్కు లేని ఫ్రీడమ్ ఫైటర్స్ పిల్లలకి చేతి నీకేం తక్కువని? నీకు అన్ని వస్తువులు ఉన్నాయిగా, ఇంకా బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకుని ఉండాల్సింది. దా మట్టి బుర్ర ఆటోమొబైల్ డిప్లొమానే సంపాదించగలిగింది, దానికో దారి చూపించండి. చదివిన చదువుకి ఉద్యోగం వస్తుందా చూడు, లేదా ఉన్న పొలాన్ని గౌరవంగా వ్యవసాయం చేసుకో. కుదరదండి, నాకు ఈ వ్యవసాయం అది సరిపడదు. మన చుట్టూ ఉన్న ప్రపంచం మనం ఓవర్టేక్ చేస్తూ ఎక్కడికి వెళ్తుంది. ఇంకా 1940లో ఉంటారు. నా వల్ల కాదు నాన్నగారు. ఇప్పుడు నాకు 20,000 రూపాయలు ఇవ్వగలరా, ఇవ్వలేరా? అడ్డదారిలో నువ్వు పోతానంటే నేను చిల్లి గొప్ప కూడా ఇవ్వను. తొందరపడుకో ప్లీజ్, చెప్పు నేను. చందు, ఏమిటంతా? నేను ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను. ఏంతో వాదిస్తూ కూర్చుంటే పిచ్చి పట్టి వీధిన పడాల్సి ఉంటుంది. చాదస్తా మనిషి. ఈ పాతకాలపు రేడియో లేదు, వాల్ రేడియో, అలా మ్యూజియంలో ఉండాల్సిన మనిషి. నేను చెప్పేది నువ్వు ఇక్కడ ఉండొద్దు. ఎవరన్నా తీసుకొని లేచిపో, లేదా ఏ మత్సాలైన మహాపురుషుని అవునో తీసుకొస్తానని చెప్పి ఇంత వయసు వచ్చేదాకా నేను ఇక్కడే వచ్చేస్తాడు. నీ కర్మ. కస్తూరి, మీ అన్నయ్య దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. హైదరాబాద్ ఆర్టీఓ ఆఫీసులో తాత్కాలికంగా ఉద్యోగం చిక్కిందిట. మిమ్మల్ని అక్కడికి రమ్మని ఉత్తరం రాశాడు. వెళ్తావా అమ్మా? వెళ్ళను, మిమ్మల్ని వదిలిన వెళ్ళను. ఇది పోలీస్ కేసు అండి. మీరు తినకపోతే సందు చివరిలో పోలీస్ స్టేషన్ ఉంది, అక్కడికి వెళ్ళి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయండి, లేదా నెంబర్ తీసుకొచ్చినా చాలు. అవన్నీ తర్వాత సార్, బిడ్డ అల్లాడిపోతుంది. ట్రీట్మెంట్ ఇవ్వండి సార్, ప్లీజ్ ఇవ్వండి ట్రీట్మెంట్. ఇలా చూడండి,
ఇది 3rd degree బర్న్స్. బతకడం చాలా కష్టం. ఇలా చూడమ్మా, ఇది యాక్సిడెంట్ కేసో సూసైడ్ కేసో మాకు ఎలా తెలుస్తుంది? నేను చెప్పింది అర్థం కాలేదా? అయ్యా వెంటనే వెళ్ళి ఎఫ్ఐఆర్ నెంబర్ తీసుకురండి, లేదా పోలీసులు మమ్మల్ని వాయించేస్తారు. ఎవరు రాయించినా ఎంత చెప్పినా అర్థం చేసినట్లేడు. ఏ రామలింగం, కాస్త వివరంగా చెప్పు. పెద్దనా కొంచెం ఇలా రండి. ఓకే కూతురా, ఇంకా పెళ్లి కూడా కాలేదనుకుంటాను. పాప మీ టైంలో పోలీసులు గీలీసులు ఎక్కడికి వెళ్తారు? ఓ 500 రూపాయలు ఇచ్చుకోండి, ట్రీట్మెంట్ ఇచ్చేస్తారు డాక్టర్ గారు. ఎందుకంటే 500? ఎందుకో 500 రూపాయల? ఏ లోకంలో ఉన్నారు పెద్దనా? 5 లక్షల రూపాయలు ఇచ్చి సీటు కొనుక్కొని డాక్టర్ అయ్యారు కదా, అది సంపాదించుకోతా చెప్పండి. అందుకు గవర్నమెంట్ జీతాలు ఇస్తున్నారు మీకు. బాగుందండి, ఇప్పుడు చూడండి. ఏ రామలింగం వదిలేబాయ్, పెద్ద నిజాయితీ పరుల్లో ఉన్నాడు. ఎందుకు ఏమిటి అని అడుగుతుంది. అయ్యా పెద్ద ఆయన, పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ నెంబర్ తీసుకురండి, వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. చూడటానికి ఇది సూసైడ్ కేసులో ఉంది. చక్కగా ఆడుతూ పాడుతున్న పిల్లంటే ఇంతకు నేను వదిలిపెట్టుకోను నాన్న. ఎప్పుడు నవ్వుతూ ఉంటే పిల్లంటే బాబు. మాట్లాడకుండా 500 ఇచ్చి పని కానిచ్చుకోండి. ఎందుకయ్యా? వెళ్ళవా, నీకు అసలు బుద్ధే లేదు. వెళ్ళి ఎఫ్ఐఆర్ తీసుకురాబా. రామలింగం, ఈ స్ట్రెచ్చర్ తీసుకెళ్ళి బయట వదిలిపోయినా. వాటర్ ఈ స్టేషన్ తీసుకెళ్ళి బయట పెట్టండి. ఏంటమ్మలు అయ్యా నమస్కారం. నాకు కూతురు గ్యాస్ సిలిండర్ పెళ్లి ఒళ్ళు కాలి ఆ ఆసుపత్రిలో కొట్టుకుంటూ కొట్టుకుంటోంది. ఆసుపత్రిలో కేసు బుక్ చేస్తే కానీ ట్రీట్మెంట్ ఇవ్వనన్నారు. మీరు కేసు బుక్ చేసి నంబర్ ఇచ్చారంటే ట్రీట్మెంట్ ఇస్తారండి. ఏ ఏరియా? నేతాజీ నగర్ సార్. మహారా సార్, నేతాజీ నగర్ మనండలో ఉందా? అవును సార్, కొత్తగా డివిజన్ విడదీస్తే ఇప్పుడు అది మన పక్క వచ్చింది. శివాజీ నగర్ ఏమో అటు కలిసింది. పెద్దాయన, మీరు పొరపాటున ఈ స్టేషన్కి వచ్చారు. 1వ తారీఖు నుంచే మీ ఏరియా మా జ్యూరిస్డిక్షన్లోకి వస్తుంది. ఏం చేద్దామంటారు? ఆ పనిలో ఎవరైనా అటెండ్ అవ్వచ్చు కదండి. కాస్త కనుకరించండి సార్. ఒక పని చేయండి, వెళ్ళి విఏఓ దగ్గర లెటర్ తీసుకురండి. ఆయన ఎవరు సార్? విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అని రెవెన్యూ డిపార్ట్మెంట్ వ్యక్తండి. మీ ఏరియాలో నాయుడు గారని ఒకరున్నారు, చాలా మంచివారు. వారి దగ్గరికి వెళ్ళి నువ్వు ఫలానా అని, తను నీ కూతురేనని, ఫలానా అడ్రస్లో ఉంటున్నానని, ఇది ఆత్మహత్య హత్య కాదు ప్రమాదమైన సర్టిఫికేట్ తీసుకురండి. వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేద్దాం. సార్ ఎందుకు సార్ మాతో ఆడుకుంటారు? రూల్స్ మరి వేరే దారి లేదా? ఉంది. ఆ హెడ్ చేతికి ఒక 250 రూపాయలు ఇవ్వండి, వెళ్ళి సర్టిఫికేట్ ఏర్పాటు చేస్తాడు. ఎందుకంటే 250. ఎందుక? ఇదిగో, ఇటువంటి సమయాల్లో రూల్ ప్రకారం జరగాలంటే సర్కారు మిషన్కి అక్కడక్కడ ఆయిల్ పోయాలయా. అన్యాయం. ఒక గవర్నమెంట్ ఆఫీసర్ డ్యూటీ సక్రమంగా చేయడానికి లంచ్ అడగడం నేరం కాదండి. ఓహో, డ్యూటీ చేయమంటారా? సరే, అయితే విఏఓ దగ్గర నుంచి సర్టిఫికేట్ తీసుకురండి, నా డ్యూటీ నేను చేస్తాను. కాదంటలేదు పెద్ద ఆయన, పద్ధతి అంటూ ఉంది కదా. తెల్లారిన తర్వాత తారిని పంపుతాను. వాడు చుట్టుపక్కల విచారించి మీరు నాకు చెప్పింది నిజమే అన్నాడు అనుకోండి, వెంటనే పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ పంపుతా. దానికంత టైం లేదండి. ఇప్పుడే కావాలంటే ఓ 150 రూపాయలు అవుతుంది. భగవంతుడా, ఓ రెత్తితే డబ్బు ఎందుకండి?
ఎవరి పనులు వాళ్ళు చేయడానికి ఎందుకు కట్టి డబ్బులు అడుగుతారు? నేను ఉన్నవాడు ఇస్తాను, లేని వాడికైతే ఏంటి? లేనుడు ప్రాణాలతో ఉంటే ఏంటి, చస్తే ఏంటి? వారింకా రాలేదు. కావాలంటే గాజులు తీసుకుని నా బిడ్డని కాపాడండి అయ్యా. ఏమిటమ్మా నగలు? నేనేమన్నా మారుబాటు అనుకున్నావా? వద్దమ్మా, మీ ఆయన చాలా నిజాయితీ పరుల్లో ఉన్నాడు. ఎక్కడైనా కంప్లైంట్ ఇస్తే నా ఉద్యోగం పోతుంది. వారి మీద కోపంతో నా బిడ్డ ప్రాణాలు తీయకండి డాక్టర్ గారు. ప్రాణం గీయడం అనుకుంటే ఉద్యోగం చేయలేమమ్మా. రోజుకి ఇలాంటి 100 వస్తుంటాయి, పోతుంటాయి. అంతా ఆయన రాని ఉండి చూసుకుందాం. డాక్టర్ గారు, డాక్టర్ గారు, డాక్టర్ గారు. నీ కూతురేనా ఆ పిల్ల? ఒంటి మీద గుడ్డ లేకుండా అక్కడ బాన్లో తడుస్తుంది, వెళ్ళి చూడు. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? పని చేసావు. అడిగిన డబ్బులు ఇచ్చింటే గొడవ ఉండేది కనుక. ఇప్పుడు చూడండి, పోలీసులు సంతకం పెట్టిందే తీసుకెళ్ళినారు, డబ్బు కట్టిందే బాడీని మార్చుకుని తీసుకెళ్ళరు. అంతా తమ వల్లే. నా వల్ల అయిందా? నా వల్లమ్మా, నా వల్ల తల్లి, తల్లి నేను చేసింది తప్ప, నేను చేసింది తప్ప, నేను చేసింది తప్ప. దేవుడా, నేను చేసింది తప్పంటారా? నేను చేసింది తప్ప, నేను చేసింది తప్ప, నేను చేసింది తప్ప. నీకేం హక్కుంది తలకొరి పెట్టడానికి? అన్యాయంగా పొట్టను పెట్టుకున్నారు. 500 రూపాయలు ఇచ్చేస్తుంటే దాని ప్రాణాలైనా దక్కుంటేది. అంత పట్టుదల మీకు ఎందుకు అసలు? ధర్మం, న్యాయం, అది ఇది అని మాట్లాడి నా జీవితాన్ని ఎలాగో మట్టి పాలు చేశారు. చూసాక ఇప్పుడు దీన్ని నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. చిక్కు లేకుండా కొరువు పెట్టడానికి వచ్చారా? మీరు తల కొరువు పెడితే ఈ కచ్చ నిజంగా కాలదండి. వెళ్ళండి. ఆ ముసలిదాన్ని ఎందుకు వదిలేశారు? ఆవిడ్ని ఏ నూతులను గోతులను తోసి మీరు మీ ఆదర్శ ఎక్కడైనా కట్టకట్టుకు చచ్చిపోండి. వెళ్ళండి నాన్న. ఉండి చేసింది కష్టం. పోరాడి తెల్ల దొరలని కలుపు మొక్కల్ని పీకి పారేసి తరిమి కొట్టాం. సత్య విషయాలు బయటపెడతాను. అయితే బిఏఓ దగ్గర నుంచి సర్టిఫికెట్ తీసుకురండి. ఆ తర్వాత నాకు చేస్తాను. ఇప్పుడే కావాలంటే 150 రూపాయలు. ఈనాడు పచ్చని స్వతంత్ర భారతికి లంచాల చిచ్చు పెట్టే స్వార్థ ప్రభుత్వోద్యోగులు కలుపు మొక్కలుగా తయారయ్యారు. ఆ చిచ్చు చల్లార్చాలంటే కలుపు మొక్కల్ని ఏరిపారేయాలి. నీతి, నిజాయితీ, వైష్ణవ జనతో సారే జహాసి అచ్చా స్వాతంత్ర దినం రోజు చాక్లెట్లు పంచడం, జై హింద్, ఇవన్నీ వృధా.
ఇప్పుడు కావాల్సింది ఒకే ఆయుధం, భయం, శిక్షా భయం.